హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 107వ భాగం. సడన్ గా అభి చేతిలోని ఫోన్ చేయి జారిపోయి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పడి రూపు లేకుండా అయిపోయింది. అబ్బా ఛ అనుకుంటూ విసుగ్గా వెనక్కి తిరిగిన అభిరామ్ షాక్ అయి చూస్తుండిపోయిండాడు. అక్కడ ఎదురుగా నిండా 1 ఇయర్ కూడా లేని ఒక చిన్న పాప చిన్ని టీషర్ట్, చిన్న డ్రాయర్ వేసుకుని ర్యాబిట్లా వచ్చిన 2 పైపళ్ళని బయట పెట్టి అందంగా నవ్వుతుంది. అప్పుడు అర్థమైంది అతనికి. తను అటువైపు తిరిగినప్పుడు ఈ పాప కోట్ పట్టుకుని లాగడం వల్ల పొరపాటున ఫోన్ చేజారిపోయిందని. ఆ పాపని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది అభికి. ఎవరు నువ్వు? నీ పేరేంటి అని పాపనడిగాడు. వచ్చిరాని మాటలతో ఆ ఊ అంటుంటే ప్రేమగా ఆ పాపని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇంతలో వెనుక నుండి ఒక్కరు ఇద్దరు కాదు, దాదాపు 5-6 చిన్న చిన్న పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఒకరు వెనకే ఒకరు వస్తుంటే వాళ్ళు చూస్తున్న అభికి ఏమీ అర్థం కాలేదు. ఒక్కొక్కరుగా అందరూ వచ్చి అభి కాళ్ళని చుట్టేసి ఎత్తుకోమన్నట్టు లాగుతున్నారు. నవ్వుతూనే అందర్నీ 2 చేతులతో ఎత్తుకున్నాడు అభిరామ్. వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో అభి ఫేస్ ని తడుముతుంటే తెలియకుండానే హాయిగా అనిపించింది అభిరామ్కి. ఇంతలో ఎవరో ఇద్దరు మిడిల్ ఏజ్ లో ఉన్న ఆడవాళ్లు వచ్చి, క్షమించండి సార్, పిల్లలు పొరపాటున వచ్చేశారు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అంటూనే పిల్లల్ని తీసుకోబోతుంటే వాళ్ళు రామని మొండిగా అభి మెడని కరుచుకుపోయారు. అసలు మీరెవరు? ఈ పిల్లలెవరు? ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు అభి. సార్ అంటూ అక్కడ పనిచేస్తున్న లేడీ ఎంప్లాయీస్ అందరూ వచ్చి నిలబడ్డారు. మీరేంటిక్కడ? వర్క్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నారు మీరు? మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్ అన్నారు ఆ లేడీ ఎంప్లాయీస్ అంతా. థ్యాంక్సా? అవును సార్, చాలా పెద్ద మనసుతో మా పిల్లల్ని ఇలా ఆఫీస్కి తీసుకొచ్చే అవకాశం ఇచ్చారు అనంటే అర్థం కాక చూశాడు వాళ్ళ వైపు అభిరామ్. ఎంత టేకేర్ సెంటర్లో పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినా పిల్లలెలా ఉన్నారో ఏంటో, తిన్నారో లేదోనన్న బాధ ఎక్కువగా ఉండేది. కానీ మీరు చాలా మంచివారు సార్. అంటే ఈ పిల్లలు మీ పిల్లలా? అవును సార్, నిన్న మేడం గారు ఈ విషయం చెప్పినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేడం గారా? ఎవరు? ఏంటిది, ఏం అర్థం కావట్లేదు అనుకుంటూనే పిల్లల్ని కిందకి దించి డౌట్గా లోపలికెళ్లాడు అభిరామ్. దాదాపు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాపురం చేయగలిగినంత పెద్దగా ఉన్న ఆ రూంలో ఇంతకు ముందున్న ఏ వస్తువు అక్కడ లేకపోగా ఆ రూమ్ మొత్తం అందమైన చిన్నపిల్లల బొమ్మలతోనూ, కార్టూన్ క్యారెక్టర్లతోనూ, అక్కడక్కడ పిల్లలాడుకునే బొమ్మలతోనూ రూమ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. బయటకొచ్చిన పిల్లలే కాకుండా ఇంకా నడక కూడా రాని వాళ్ళు, ఉలియాల్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటేనే మనసంతా నిండిపోయినట్టు అనిపిస్తుంటే ఏంటిదంతా అనుకున్నాడు అభిరామ్. ఇంతలో గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికొచ్చాడు మూర్తి. మూర్తి, ఏంటిదంతా? మేడం గారు నిన్నంతా ఇక్కడే ఉండి ఈ రూమ్ని ఇలా డెకరేట్ చేయించారు సార్. కానీ ఎందుకు? నిన్న ఏం జరిగిందంటే, మూర్తి, లేడీ స్టాఫ్ అందర్నీ పిలువు అంది మను. సరే మేడం అంటూ అందర్నీ తీసుకొచ్చాడు. అందరూ నమస్తే చేస్తే, నేను మీ సార్ వైఫ్ని, మీ అందరితో కొంచెం మాట్లాడాలని పిలిచాను. ఏంటి మేడం అది? మీలో ఎంతమందికి 1 ఇయర్ లోపు పిల్లలున్నారు? దాదాపు అందరూ ఉన్నారనే చెప్పారు. ఇక నుండి మీకు ఇష్టముంటే వాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చు అన్నారు. ఇక్కడికా అంటూ ఆశ్చర్యపోయారు లేడీ ఎంప్లాయీస్ అంతా. అవును, ఇదిగో ఈ రూంలో పిల్లలకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయించాను. దీంతోపాటు 2 ఆయాలు కూడా ఉంటారు. కాబట్టి మీరు బ్రేక్ టైంలో మీ పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజంగానా మేడం? అవును, బట్ పిల్లలు ఇక్కడే ఉన్నారని మీరు వర్క్ మానేస్తానంటే మాత్రం ఇమ్మీడియట్గా మీకు ఊస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి అని బెదిరిస్తున్నట్టే చెప్పింది మను. అయ్యో, అలా ఏం లేదు మేడం, బ్రేక్లో మాత్రమే వస్తాం. చాలా థ్యాంక్స్ మేడం, నాకు చాలా చిన్న పాపుంది, వదిలి రావాలంటే అస్సలు మనసొప్పదు. మీరు మాకు చాలా మేలు చేస్తున్నారు. అయ్యో, ఇలా చెయ్యమంది నేను కాదు, మీ సారే.
కాకపోతే లేడీస్ మ్యాటర్ కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేశారు అంతే అని అభికి మొత్తం ప్రయారిటీ మొత్తం ఇచ్చేసింది మను. ఇక మీరెళ్ళి వర్క్ చేసుకోండి. రేపటి నుండి మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావచ్చు. బ్రేక్ టైంలో మాత్రమే ఈ డోర్స్ ఓపెన్ అవుతాయి. మిగతా టైంలో లాక్లో ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ అంటూ సంతోషంగా అందరూ వెళ్ళిపోయారు లేడీస్ ఎంప్లాయీస్ అంతా. మేడం, మీరెందుకు ఇలాంటి దేశం తీసుకున్నారు అని అడిగాడు మూర్తి. చూడు మూర్తి, మగవాళ్లు బయటికెళ్తే పిల్లల గురించి పట్టించుకోరు. కానీ ఆడవాళ్లకి ప్రాణమంతా పిల్లల మీదే ఉంటుంది. అప్పుడు వాళ్ళు వర్క్ సరిగ్గా చేయలేరు. కానీ మేడం, ఇలా చేస్తే ఇది డే కేర్ సెంటర్లో అవుతుంది. ఏమీ అవదు. కొందరు మనుషుల్ని మాట్లాడి ఇక్కడికి రానివ్వకుండా చూడు. కానీ ఎందుకిదంతా మేడం? ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఏం జరిగేదో నీకు బాగా తెలుసు మూర్తి. ఇప్పుడు ఆయన పూర్తిగా మారారని అనుకుంటున్నా. పాత జ్ఞాపకాలు కూడా ఆయన కళ్ల ముందు ఉండకూడదు. ముఖ్యంగా ఈ రూమ్, ఇందులో మునపటి ఆనవాళ్లు కూడా ఆయనకి గుర్తు రాకూడదు. అలా ఉండాలి అంటే ఈ రూమ్ అంతా స్వచ్ఛంగా ఉండాలి. అభం శుభం తెలియని పసిపిల్లల ముఖంలో కనిపించే స్వచ్ఛత ఇంకెక్కడుంటుంది మూర్తి? కాని మేడం, సార్ ఏమైనా అంటారేమో. నవ్వుతూ, నాకు తెలిసి ఆయన పిల్లల్ని వద్దనే కషాయ మనిషి కాదు అంది మను. ఇది సార్ జరిగింది. మేడం నిన్న మిమ్మల్ని ఎక్కడికి కదలనివ్వలేదు. ఉరుకులు పరుగులు పెట్టించి మరీ హాఫ్ డేలో ఈ రూమ్ని ఇలా మార్చేశారు అని చెప్పాడు మూర్తి అభిరామ్తో. థ్యాంక్ యూ సార్. మీలాగే మేడం గారిది చాలా మంచి మనసు. పిల్లలకి ఏం కావాలో చాలా బాగా అరేంజ్ చేశారు అని ఎంప్లాయీస్ చెప్తుంటే, ఓకే, బట్ దీన్ని సాకుగా తీసుకుని వర్క్ నెగ్లెక్ట్ చేయకండి అన్నాడు అభిరామ్. తప్పకుండా సార్ అంటూ వెళ్ళిపోయారందరూ. నవ్వుతూ ఆ రూమ్ మొత్తాన్ని చూస్తున్నాడు అభి. దాదాపు 15-20 మంది పిల్లల దాకా ఉన్నారు. అక్కడే ఉయ్యాల్లో ఉన్న పాలుగారుతున్న ఓ బాబుని ఎత్తుకొని, మూర్తి అంటూ మూర్తిని పిలిచాడు. ఎస్ సార్. పిల్లలకి ఇంకొంచెం టాయ్స్ ఏర్పాట్లు చేయించు. అలానే ఆయాల్ని కూడా ఇంకో 2 అరేంజ్ చేయి అని చెప్పి ఆ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటే, అభి రియాక్షన్ ఎలా ఉంటుందోనని తన వెనకే ఆఫీస్కి వచ్చిన మను దూరం నుండి అభి ఫేస్లోని నవ్వుని మనస్ఫూర్తిగా చూస్తుంది. ఏమో అనుకున్నాను, మేడం సార్ని చాలా వరకు చేంజ్ చేశారు. ప్రజెంట్ ఆయన చాలా మంచి మూడ్లో ఉన్నారు. చూడబోతే మీ మధ్య ఏదో డిస్టర్బెన్స్ అనుకుంటా అన్నాడు మూర్తి. అదంత తొందరగా తీరేది కాదులే మూర్తి అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. ఈవినింగ్ పిల్లలంతా వెళ్లే ముందు కూడా కాసేపు వాళ్లతో ఆడుకొని మరీ పంపించాడు అభి. ఎప్పుడూ లేంది ఏదో సాంగ్ హమ్ చేసుకుంటూ ఇంటికొచ్చిన అభి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి టై రిమూవ్ చేస్తుంటే, తన వెనకే నిలబడి, ఏంటి సార్ ఫుల్ ఖుషీగా ఉన్నట్టున్నారు, ఎందుకో అని అడిగింది మను. అద్దంలో కనిపిస్తున్న మను ప్రతిబింబాన్ని ఒకసారి చూసి టవల్ తీసుకుని వెళ్ళిపోతుంటే, తనకడ్డంగా నిలబడి, ఏంటి సార్, నాకేమైనా చెప్పాలా అని ఆశగా అడిగింది. నీతో చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు అని వెళ్ళిపోతుంటే, వెళ్లకుండా నిలబడి, అవునా, మరి నాకేంటి, మీ కళ్ళు నవ్వుతున్నట్టుగా, మీ పెదవులు నాకేదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టు అనిపిస్తున్నాయి అనంది. అలాగా, అయితే వెంటనే ఐ డాక్టర్కి కాంటాక్ట్ చేయి అని చెప్పి తనని తోసేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అభి. అబ్బా అబ్బా మొండోడు, ఎప్పుడు మనసుని పూర్తిగా నా ముందు పెడతాడో ఏంటో అనుకుంటూ బెడ్ మీద కూర్చుంది మను. వాష్రూమ్ నుండి వచ్చి తన వైపు చూడకుండానే హెయిర్ కామ్ చేసుకుంటుంటే, తన వైపుకు తిప్పుకుని నేను చేస్తాను అంటూ కోంబు లాక్కుంది. ఏం అక్కర్లేదు అంటూ లాక్కోబోయాడు. కుదరదు అంటూ గట్టిగా తన గడ్డం దగ్గర చేయి పెట్టి కాళ్ళు పైకెత్తి నీట్గా కోంబు చేస్తూ, నిన్నంతా ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ రూంలో నీకు పాత జ్ఞాపకాలేవీ రాకూడదని మరింత చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా నాకు అని అడిగింది. చెయ్యమని నేను చెప్పలేదు, నాకే చేయాలనిపించింది. ఎందుకో, నేను చేసిన తప్పుకి పరిహారం అనుకో. ఆ మాటకి విసుగ్గా వెళ్ళిపోతుంటే వెనుక నుండి అతన్ని గట్టిగా హత్తుకుపోయేది. తన కన్నీళ్లు అభి షర్ట్ని తడిపేస్తుంటే, ప్లీజ్ అభి, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అంటుంటే, ఎక్స్క్యూజ్ చేయడానికి నువ్వేం తప్పు చేయలేదు మను, నేనేంటో తెలిసినప్పుడు నువ్వు అనుమానించడంలో తప్పులేదు అన్నాడు. కాని దాన్ని అంత ఈజీగా తీసుకోలేను. దీని గురించి అనవసరంగా ఏదేదో చేసి నువ్వింకా తగ్గాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. తను వెళ్లిన వైపు చూస్తూ, నీ దగ్గర నేను తగ్గడం ఏంటభి, నువ్వు నేను వేరువేరా అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది మను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ప్రమోద్? ఫైన్ సార్. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్ క్లియర్ చేసేశాను అంటూ ఫైల్ అందించాడు ప్రమోద్. గుడ్ అనడంతో వెళ్ళిపోతుంటే ప్రమోద్ అని అభి పిలవడంతో వెనక్కి తిరిగి చెప్పండి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేనొకటి అడగచ్చా? దాందేముంది సార్, అడగండి. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అదే మొన్న ఎవరితో చాలా హ్యాపీగా మాట్లాడడం చూశాను. తడబడుతూ అంటే సార్ అది నీకిష్టమైతేనే చెప్పులే, లేదంటే లేదు. చిన్నగా బ్లిష్ అవుతున్నా ప్రమోద్ ఎస్ సార్ అంటే గుడ్. ఇంతకీ ఎవరా అమ్మాయి? మా ఊరమ్మాయే సార్, పేరు వైశాలి అనగానే అభి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నవ్వి ఓకే నువ్వెళ్ళి వర్క్ చేసుకో, గుడ్ లక్ అనడంతో థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు. వైశాలి అనుకుంటూ చైర్లో వెనక్కి వాలాడు అభిరామ్. ఫైల్ ఎక్కడో పెట్టాను అనుకుంటూ రాక్స్ అంతూ వెతుకుతున్నాడు అభి. ఇక్కడుంది అంటూ బ్లూ కలర్లో ఉన్న ఫైల్ని అటూ ఇటూ ఊపుతూ చూపించింది మను. ఇలా ఇవ్వు అని దగ్గరికి రాబోతుంటే అబ్బా నేనంత ఈజీగా ఇచ్చేస్తాను, మరి నేనివ్వను. మను విసిగించకుండా ఇవ్వు అని చేయి చాపాడు. ఊహూ అంటూ చేతులు వెనక్కి పెట్టుకుంది. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మను, వెళ్ళండి. నేనేమైనా వద్దన్నానా? అయితే ఫైల్ ఇవ్వు. ఇవ్వను. ఇది ఇవ్వాలంటే నాసారి ఎక్స్క్యూజ్ చేసి నాతో ఎప్పట్లా ఉండాలి, అలా అయితేనే ఇస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు సార్, ఇట్స్ ట్రూ. నాతో ఎప్పట్లా ఉండి ఈ ఫైల్ తీసుకోండి. సరేనని ఫైల్ తీసుకుని నార్మల్గా ఉంటే ఆ ఫైల్ని గుండెల మీద పెట్టుకుని 2 చేతులతో గట్టిగా హత్తుకుంది. కలువకళ్ళని చక్రాలా తిప్పుతూ మా ఆయన శ్రీ 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 అభిరామకృష్ణ భూపతి గారు మాటంటే మాటే, పొరపాటున కూడా దాన్ని దాటరు. ఆ నమ్మకం నాకుంది. అది లేకే కదా ఆ రోజు అన్ని మాటలన్నావు అని ఉక్రోషంగా అన్నాడు అభిరామ్. అప్పుడు నాకు కొంచెం దయ్యం పట్టండి సార్. ఇంతకీ ఇప్పుడు మీకు ఫైల్ కావాలా వద్దా? కావాలంటే నాతో ఎప్పట్లా ఉండండి. ఉండకపోతే ఏముంది, గుడికెళ్తున్నాను, ఈ ఫైల్ని హోమగుండంలో వేసేస్తా. ఏంటే బెదిరిస్తున్నావా? అయ్యురామా కాదంటుంటే నిజమే చెప్తున్నా. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వకు, ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని దగ్గరికి వస్తుంటే ఏంటి దగ్గరికి వస్తున్నారు అంటూ వెనక్కి అడుగేస్తుంది మను. ఇవ్వనన్నావుగా, నేనే తీసుకుందామని వస్తున్నా. ఏయ్ దగ్గర రాకు, నువ్వొచ్చినా నేనివ్వను. ఇవ్వకు, నేను తీసుకుంటా అని పెద్ద పెద్ద అడుగులేస్తుంటే దగ్గరికి రాకు, నేనివ్వను అంటూనే రూమంతా పరిగెడుతుంది. మను మర్యాదగా ఫైల్ ఇచ్చేయి. ఆల్రెడీ నీకు నా చేతి దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు, మళ్ళీ కొట్టించుకోకు. కొట్టినా సరే నాతో ఎప్పట్లా ఉంటానని చెప్పు, అప్పుడు ఫైల్ ఇస్తా. అది జరగదని ఆల్రెడీ చెప్పాను కదా. కోపంగా అయితే దీన్ని చింపి కాల్ చేస్తాను. ఏది చింపు చూస్తా అని నెమ్మదిగా దగ్గరికి వస్తుంటే ఏంటి చింపలేననుకున్నావా అని చింపబోయేంతలో క్షణంలో తనని చేరుకుని ఫైల్ లాక్కున్నాడు. వదులు, నేనివ్వను అంటూ ఫైల్ వెనక్కి పట్టుకుని గింజుకుంటుంది. నువ్విచ్చేదేంటి, నేను తీసుకుంటాను అంటూ తను కదలకుండా ఒక చేత్తో తన చుట్టూ చేతులేసి మరో చేత్తో ఫైల్ తీసుకోబోతుంటే అభి ప్లీజ్ వదులు. నువ్వే వదులు అంటూ లాక్కుంటున్నాడు. తన బలం ముందు మను బలం సరిపోకపోవడంతో అతి దగ్గరగా ఉన్న అభి భుజం మీద గట్టిగా కొరికేసింది. ఆ అని చిన్న సౌండ్ చేస్తూ తనని వదలడం, ఆ గ్యాప్లో మను ఫైల్ తీసుకుని పరిగెట్టడం ఒకేసారి జరిగిపోయాయి. అభి కోపంగా ఏ మను ఆగు అంటున్నా నేనాగను, ఈ ఫైల్ నీకివ్వను అంటూ పరిగెత్తుతూనే వాష్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకోబోయింది. తన వెనకే వచ్చిన అభి డోర్ వేయకుండా గట్టిగా పట్టుకోవడంతో అతి కష్టంగా డోర్ వేయడానికి ట్రై చేయబోయింది. దాంతో ఒక్క తోపులో మనుని తోసేసి అభి లోపలికి రావడం, చిన్నగా అరుస్తూ మను వెనక్కి పడిపోవడం, ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోవడం జరిగిపోయింది. బలవంతంగా ఫైల్ లాక్కుంటుంటే అభి ఏంటిది, నేనివ్వను, వదులు అంటూ ఇద్దరూ ఫైల్ కోసం పెనుగులాడుతున్నారు. ఆ పెనుగులాటలో షవర్ ఆనై వీళ్లు పక్కకి జరిగేలోగా వీళ్ళిద్దరినీ నీళ్లల్లో తడిచిపోయింది. సరిగ్గా అప్పుడే అక్కా అని లౌడ్ స్పీకర్ రేంజ్లో అరుస్తూ యశు లోపలికి రావడం ఒకేసారి జరిగింది. విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మను ఆఫీస్లో ఆ రూంలో ఎంత మంచి పని చేసిందో కదా. పసిపిల్లల కంటే స్వచ్ఛమైన మనసు ఎవరికుంటుంది? ఎలాంటి మలినాన్నైనా వాళ్ళ నవ్వే కరిగించేస్తుంది కదా.
నాకైతే ఆ సీన్ చాలా బాగా నచ్చింది. అలాగే ఒక చిన్న ఫైల్ కోసం ఇద్దరు పెనుగులాడుతూ మొత్తానికి వాష్రూంలో వచ్చి పడ్డారు. ఉరుములేని పిడుగులా వచ్చి యశు కూడా అప్పుడే వచ్చింది. మరిప్పుడు వీళ్ళిద్దరి సిచ్యుయేషన్ ఏంటి? అదేం జరిగిందో, తర్వాత ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.